హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ నా వీడియో వచ్చేసి కూలర్లో వాటర్ పంప్ రిపేర్ అండి. వాటర్ పంప్ వచ్చేసి మనకు పని చేయట్లేదనే కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ వెళ్ళేసరికి అంటే మనకు వాటర్ మోటార్ కనెక్షన్ వచ్చేసి క్లియర్గా ఉందండి. కానీ స్విచ్చెస్ దగ్గరికి వచ్చేసరికి వాటర్ పంప్ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ ఊడిపోయిందండి. ఊడిపోయిందంటే కాలిపోయి ఊడిపోయి ఉంది. దాన్ని మనం రీప్లేస్ చేయాలి. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి సప్లై ఈ రెడ్లో వచ్చేసి ఫేస్ ఉందండి. పవర్ ఇన్పుట్ సప్లై, అది ఫేస్ ఇన్పుట్ సప్లై, అది న్యూట్రల్ వచ్చేసింది. న్యూట్రల్ కూడా ఫేస్ కూడా ఓకే ఉంది. ఫేస్ వచ్చేసింది. మనం కనెక్షన్ రీకనెక్షన్ అనేది చేసేసాం స్విచ్ని. ఇప్పుడు చూద్దాం మనం కనెక్షన్ చూడండి ఫ్రెండ్, ఇక్కడ 3 స్విచ్లు కనబడుతున్నాయి. సెంటర్ వచ్చేసి ఫ్యాన్ మోటార్, రైట్ సైడ్ వచ్చేసి మూవింగ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి పంప్ మోటార్ అండి. ఈ పంప్ మోటార్ స్విచ్ నుంచి మనం అవుట్పుట్ అనేది ఇచ్చేసాము. ఈ అవుట్పుట్ ఇచ్చేసాం కాబట్టి మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. వైరింగ్ అయితే ఓకే ఉంది కదా, వైరింగ్ మళ్ళీ చెక్ చేసుకొని మోటార్ వరకు క్లియర్ ఉందా లేదా చెక్ చేసుకుంటే మనం ట్రైన్కి వెళ్ళిపోయింది. కనెక్షన్ అయిపోయింది కాబట్టి మనం సప్లై ఇచ్చి చూద్దామండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సప్లై ఇచ్చేసాము, చూద్దాం. ఓకే, నడుస్తుంది కదా మోటార్ అయితే. ఈ మోటార్ రన్నింగ్ అయిపోయింది, సక్సెస్ అయింది మన కనెక్షన్. ఓకే, ఈ విధంగా నేర్చుకుంటే మనం కూలర్ ఇంట్లో కూడా రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ మనం కూలర్ ఇంట్లో దగ్గర కూడా రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన కూలర్ రిపేర్లో వాటర్ పంప్ రీప్లేస్, వాటర్ పంప్ మోటార్ కనెక్షన్ వచ్చి ఇది ఫెయిల్యూర్ ఉంది కాబట్టి మనం చెక్ చేసాము. ఈ విధంగా చెక్ చేసుకొని ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకుంటే క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మనం తప్పకుండా అందిస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్.